అనగనగా ఒకనాడు పాలసముద్రం భయంకరమైన శబ్దాలతో మార్మోగిపోతుంది. దేవతలు, రాక్షసులు అమృతం కోసం పోటాపోటీగా మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకిని తాడుగా చేసి సముద్రాన్ని చిలుకుతున్నారు. ఆ రాపిడికి వాసుకి పాము ఒంటినుంచి, సముద్రం అడుగునుంచి నల్లటి పొగలు కక్కుతూ దిక్కులు పిక్కటిల్లేలా మంటలతో లోకాన్ని కాల్చేసే హాలాహలం పుట్టుకొచ్చింది. ఆ విషం సెగలకు లోకాలన్నీ మాడిపోతుంటే అందరూ భయంతో శివా, మహాదేవా, కాపాడు అంటూ కైలాసానికి పరుగులు తీశారు. అప్పుడా పరమశివుడు ఆ భయానక విషాన్ని చూసి చలించలేదు, బెదిరిపోలేదు. దాన్నొక చిన్న నీటిబొట్టులా, ప్రసాదంలా చేతిలోకి తీసుకుని హరహర మహాదేవా అంటూ అమాంతం నోట్లో పోసుకున్నాడు. కాని ఆ విషం కడుపులోకి దిగితే ఆయన ఉదరంలో ఉన్న 14 లోకాలు కాలిపోతాయి. బయటపడితే ఈ లోకం కాలిపోతుంది. ఆ ప్రమాదాన్ని పసిగట్టిన జగన్మాత పార్వతీదేవి గుండె ఒక్కసారిగా జలధరించింది. నా స్వామికి ఏమీ కాకూడదు, ఈ లోకం నాశనం కాకూడదు అన్న ఆక్రోశంతో పరుగున వచ్చి ఆయన గొంతును గట్టిగా పట్టుకుని ఆపేసింది. అమ్మవారి చేతి చలువకి ఆ విషం కంఠంలోనే గడ్డకట్టి ఆయన గొంతును నీలంగా మార్చేసింది. అలా భార్యాభర్తల అన్యోన్యతతో లోకం గండంగట్టెక్కింది. ఆ తరువాత మళ్లీ సముద్రమథనం మొదలయింది. ఈసారి పాలకడలి తెల్లటి నొరగల్లోనుంచి కోటి మెరుపుల కాంతితో పచ్చల పట్టుచీర కట్టుకుని చేతిలో పద్మాలతో సాక్షాత్తు శ్రీమహాలక్ష్మీదేవి ఉద్భవించింది. ఆమె అందాన్ని చూసి సముద్రపు అలలు కూడా మురిసిపోయాయి. దిగ్గజాలు ఆకాశంనుంచి పవిత్ర జలాలతో ఆమెకు పట్టాభిషేకం చేశాయి. ఆ తల్లి చిరునవ్వు చిందిస్తూ చేతిలో వరమాలతో నేరుగా వెళ్లి ఆ శ్రీమన్నారాయణుడి మడలో మాలవేసి ఆయన గుండెల్లో కొలువుదీరింది.